కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చిండ్రో రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి మొన్నటి మంత్రివర్గ సమావేశంలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని చెప్పేసి మారు కాంగ్రెస్ పార్టీ రుజువు చేసుకుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ చేయడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పి రైతులను మోసం చేసింది తప్ప రైతులకు ఎలాంటి రుణమాఫీ కానీ ఇతరత్ర రైతులకు సబ్సిడీ కానీ తర్వాత ఏదైతే సబ్సిడీలు తర్వాత గిట్టుబాటు ధరలు కానీ ఎలాంటి రైతులకు ఉపయోగకరమైనటువంటి వాటిని ఆచరణలోకి తీసుకురాలేదు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల రైతు ప్రభుత్వాన్ని నిరూపించుకుంది. నేటి నిర్ణయానికి రైతులే కాదు ప్రతి ప్రజలు హర్షించదగ్గ విషయం. ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. రైతుల తరఫున రేవంత్ రెడ్డి గారికి మరియు రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఇదే విధంగా ఏవైతే 6 గ్యారంటీలే కావచ్చు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలే కావచ్చు, ప్రతిదీ కూడా ముందు చేసి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీడియా సోదరులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ మీడియా సమావేశము ప్రత్యేకంగా ఈ భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ మరి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం అన్నది ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా అన్నగారైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో ఇచ్చిన మాటకు కట్టుబడి మరి ఈరోజు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఇంత పెద్ద రుణమాఫీ కార్యక్రమానికి ఆయనకు ఎంతటి నిర్ణయం తీసుకున్నాడంటే, ఆయన కూడా ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు సాధక బాధలన్నీ తెలుసు కాబట్టి రైతులకు నేను ఏమన్నా చెయ్యాలి, రైతుకు నేను ఏం చేసినా కూడా తక్కువే అని అన్న భావనతోని ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఈరోజు 31,000 కోట్లతోని ఈ రుణమాఫీ చేయడం జరిగింది. ఇందులో 40 లక్షల కుటుంబాలకు మరి ఈ యొక్క సహాయం అందడం చేయడం జరిగింది. మరి ఇలాంటి రైతు పక్షపాతైన మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి మనము ఏ పార్టీలో ఉన్న రైతులందరూ కూడా వారి యొక్క నిర్ణయానికి, వారి యొక్క చేసిన మనకు లబ్ధికి రుణపడి మనమందరము పార్టీలకు అతీతంగా ఆయన వెన్నంటూ ఉంటే మరియు ఇంకా రైతు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆయన ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకొని ప్రతిపక్షాలు ఎప్పుడైనా కానీ మీరు రుణమాఫీ చేయగలరా, ఇది బూటకు హామీ, మీరు చెయ్యలేరు, ఏదో చిన్న 6 గ్యారంటీలో మీరు అవి చేసి రుణమాఫీ చేసినప్పుడు చూద్దాం అని వక్రీకరించి రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. మరి ఈరోజు మరి అంతటి నిర్ణయం తీసుకున్నా మరి రుణమాఫీ చేసినందుకు ప్రతిపక్షాలు ఎక్కడ మొహం పెట్టుకుంటాయో మీ విఘ్నతకే వదిలేస్తున్నాము. మరి ఈ సందర్భంగా ఎక్కువ చెప్పకుండా మరియు రేవంత్ రెడ్డి గారికి మా రైతుల తరఫున వారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మీకు ఎల్లవేళలా మా రైతులందరూ, ఈ తెలంగాణ రైతులందరూ మీ వెంటే ఉంటారని మేము ఈ మిత్రుల వీడియో సమావేశంలో తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మీడియా మిత్రులకు ధన్యవాదాలు.
ఈ తెలంగాణలో ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం చేయంది మా రైతులకు రుణమాఫీ చేస్తున్నట్టే మేము రైతులం ఆల్రెడీ ఈ కాంగ్రెస్ రేవంత్ అన్నకు మేము రుణపడినాం. ఇప్పటిదాకా ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో చెప్పింది, ఆ చెప్పినదంతా ఒక్కసారి కూడా రుణమాఫీ ఒక్కసారి చేయలే. వాళ్ళు ఏదో పెద్దగా మాటలు చెప్తున్నారు. రేవంత్ అన్న లెక్క ఈ రోజు దాకా ఇప్పటిదాకా ఏదైనా ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం కూడా ఇలాగ చేయలే, ఏ రాష్ట్రంలో కూడా ఇలాగ ఏ జనం చేయలే. ఇవాళ రుణమాఫీ ఒక్కసారి వేసిందంటే కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన వైఎస్ రాఘరెడ్డి దగ్గర ఇవాళ రేవంత్ అన్న తీసుకున్నా అంటే ఏ జిల్లా కూడా ఇవ్వదాకా ఏ రాష్ట్రం కూడా చేయలేదు. ఇలా కాంగ్రెస్కు మా రైతులు రుణపడి ఉంటామని మేము జై కాంగ్రెస్ రుణపడి ఉంటామని మేము కూడా తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.